చాలా విచిత్రం. తెలుగుదేశం పార్టీ మద్యం వ్యవహారాల గురించి మాట్లాడుతోందంటే కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు హయాంలో, గతంలో, ఈరోజు, ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లిక్కర్ స్కామ్ రన్ అవుతోంది అన్నది జగమెరిగిన రహస్యం. మద్యం తాగుతున్న ప్రతి వ్యక్తికి ఈరోజు ఏం జరుగుతుందో తెలుసు. తమ నుంచి ఎలా దోచుకుంటున్నారో కూడా బాగా తెలుసు. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తుల్లో చేతుల్లో కాకుండా ప్రభుత్వం చేతుల్లోనే ఉండేవి. అది తప్పు. ప్రభుత్వం చేతుల్లో ఉండడం అన్నదే కుంభకోణానికి కారణమవుతుందని వాదిస్తున్న చంద్రబాబు నాయుడు గారు 4380 మద్యం షాపుల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఈ ప్రైవేటు వ్యక్తులు ఎవరు అన్నది కూడా అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల చేతుల్లోనే ఈ లిక్కర్ షాపులన్నీ ఉన్నాయన్నది జగమెరిగిన రహస్యం. కొన్ని చోట్ల ఎవరన్నా వ్యాపారులు సొంతం చేసుకున్నా అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఏ స్థాయిలో వాటాలు తీసుకుంటున్నారన్నది కూడా తెలుసు. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు బహిరంగంగానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా ప్రాంతంలో ఎవరైనా ఒక మద్యం షాప్ ఏర్పాటు చేసుకోవాలంటే 30% వాటా మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్మిట్ రూమ్లు అధికారికంగా లేవు ఈరోజు రాష్ట్రంలో. కానీ ప్రతి మద్యం షాప్కు అనుబంధంగా ఒక పర్మిట్ రూమ్ రన్ అవుతోంది. కనీసం ప్రభుత్వమే సొంతంగా ఈ పర్మిట్ రూమ్లకు అధికారికంగా అనుమతులు ఇచ్చి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. కానీ ఆ పని కూడా చేయకుండా ప్రతి ప్రైవేట్ షాప్కు మద్యం షాప్కు అనుబంధంగా ఒక పర్మిట్ రూమ్ను పెట్టేసి అక్కడ వ్యవహారం నడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితమే తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి వ్యాప్తంగా పర్యటించి ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, ప్రతి చోట ఒక మద్యం షాపుకు అనుబంధంగా ఒక పర్మిట్ రూమ్ రన్ అవుతోంది అన్న విషయాన్ని వెలుగులోనికి తెచ్చారు. ఈ ఆదాయం అంతా ఎక్కడికి వెళ్తోంది అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోనికి వెళ్తోంది అన్నది జగమెరిగిన రహస్యం. వైఎస్ఆర్సీపీ హయాంలో ఈవెన్ తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలైనా ఒక్కరోజైనా ఫలానా గ్రామంలో ఒక బెల్ట్ షాప్ ఉంది అని కథనం రాయగలిగారా? రాయలేదు. వైసీపీ హయాంలో ఎక్కడా ఒక బెల్ట్ షాప్ లేదు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో 43,000 బెల్ట్ షాపులు రన్ అయ్యాయి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసే చెప్పారు, కాలేజ్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, బస్ స్టాండ్ లేదు, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు రన్ చేస్తూ ఉన్నారు అని స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే చెప్పారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికల్లో కూడా రాశారు, గ్రామాల్లో ఈ బెల్ట్ షాపుల కోసం వేలం పాటలు నిర్వహిస్తూ ఉన్నారని. అంటే గ్రామీణ స్థాయి కార్యకర్త నుంచి ప్రభుత్వ పెద్దల వరకు అందరూ ఏదో ఒక రూపంలో ఈ లిక్కర్ స్కామ్ను రన్ చేస్తున్నారు, దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈరోజు ఎక్కడైనా సరే, ఏ మద్యం షాపులో అయినా సరే ఎంఆర్పి ధరకు మద్యం అమ్ముతున్నారా? తాగే వాళ్ళకు బాగా తెలుసు. ఒక్కో బాటిల్ మీద 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉన్నారు, ఎంఆర్పి కంటే అధికంగా. మరి ఈ డబ్బు అంతా ఎవరికి వెళ్తోంది? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కదా. 4380 మద్యం షాపుల్ని ఏర్పాటు చేయించిన ఈ ప్రభుత్వం ఆ తర్వాత ఈ మద్యం షాపులన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మకాల్లో వచ్చే మార్జిన్ శాతాన్ని 9 నుంచి 14% పెంచారు. ఎందుకు పెంచారు అంటే ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేయాలి, పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు మద్దతు చేయాలి, ఆ పెంచిన మార్జిన్లో కమిషన్ల రూపంలో వెనక్కు తీసుకోవాలి అన్నది ఈ వ్యవహారం తాలూకు ప్లాన్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు చాలామంది ఇదే ఆరోపణ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చేశారు. పర్మిట్ రూమ్లు అనధికారికంగా రన్ అవుతున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెళ్తుంది. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు. గ్రామంలో 2-3 బెల్ట్ షాపులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వేలం పాటలు నిర్వహించి మరీ అప్పగించారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ కేసే కదా, ఆ కేసులోనే కదా ఆయన జైలుకు వెళ్ళింది అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆ సమయంలోనే లిక్కర్ స్కామ్ కూడా నమోదైంది. 2014-19 మధ్య చేసిన వ్యవహారాలకు సంబంధించి 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. అది కూడా ఎలా? క్యాబినెట్కు సమాచారం ఇవ్వకుండా, క్యాబినెట్లో చర్చించకుండా, ఆర్థిక శాఖకు కూడా సమాచారం ఇవ్వకుండా రహస్యంగా జీవోలు ఇచ్చేశారు. ఆ జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్ల మీద స్వయంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, నాడు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న కొల్లు రవీంద్ర గారు సంతకాలు చేశారు. ఏడాదికి 1300 కోట్ల రూపాయల ఈ ప్రివిలేజ్ ఫీజు రూపంలో ఆదాయం రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ దాన్ని రద్దు చేయడంతో 5 ఏళ్లలో 5,000 కోట్లకు పైగా నష్టం వచ్చింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదైతే బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బయట ఉన్నారు. ఇన్ని వ్యవహారాలు నడిపారు. ఈ రోజు కాదు, గతంలో 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ లిక్కర్కి సంబంధించి అనేక ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, పెద్దల మీద వచ్చాయి. ఆ ట్రాక్ రికార్డు పెట్టుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల హయాంలో విపరీతంగా మద్యం కుంభకోణం జరిగింది అని చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు చేయాలనుకున్నప్పుడు
మీరంతా ఒక డేటా తీయండి అని చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల బృందం అంతా మైసూరారెడ్డి గారితో సహా అప్పట్లో అందరూ కలిసి చివరికి వెళ్ళి మనమంతా ఎంత ఎంక్వైరీ చేస్తున్నా ఎంత డేటా తీస్తున్నా కనీస స్థాయిలో కూడా ఫిగర్ రావడం లేదని చెప్తే, ఇంత చిన్న ఫిగర్ చెప్తే అవినీతికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకోరు, రాజకీయాల్లో ఈ మాత్రం అవినీతి కామన్ కదా అనుకుంటారు, కాబట్టి పెద్దగా కనిపించాలి అంకె అని చెప్పి 1,00,000 కోట్లను ప్రచారం చేయండి అని చెప్పారని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన మైసూరారెడ్డి చెప్పారు. ఈరోజు కూడా సేమ్ అదే అసెంబ్లీ వేదికగా లిక్కర్ స్కామ్లో 50,000 కోట్ల రూపాయలు కాజేశారంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 35,000 కోట్లని మాట్లాడారు. తర్వాత పత్రికలన్నీ 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందన్నారు. ఈరోజు ఛార్జ్షీట్లో 62 కోట్ల రూపాయలను గుర్తించామని సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ పాలసీ పైన ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఏంటి? సిట్ అధికారులు కొన్ని బ్రాండ్లను మాత్రమే ప్రోత్సహించారు, కొన్ని బ్రాండ్లను తరిమేశారు అని చెప్తూ ఉన్నారు. కొన్ని బ్రాండ్లకు మాత్రమే మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారు అన్నది ప్రధాన అభియోగం. కానీ ఇక్కడ నిశ్చితంగా గమనిస్తే 2014-19 మధ్య కేవలం 5 కంపెనీలకే 69% ఆర్డర్లు ఇచ్చారు. మరి అప్పుడు ఎలా ఇచ్చారు అన్నదానికి మాత్రం సమాధానం లేదు తెలుగుదేశం పార్టీ నుంచి. 20 కంపెనీలు ఉండగా 5 కంపెనీలకే 69% కొనుగోళ్లకు ఆర్డర్లు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలా ఇచ్చారంటే మాత్రం ఎవరు సమాధానం చెప్పడం లేదు. వైసీపీ హయాంలో కొన్ని బ్రాండ్లు కనిపించకుండా పోయాయి అన్న అభియోగం కూడా మోపుతున్నారు. దీనికి వైఎస్ఆర్సీపీ నుంచి ఒక స్పష్టమైన సమాధానం కూడా వస్తోంది. దాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలి సిట్, కానీ తీసుకోవడం లేదు. వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ హయాంలో మద్యం కంపెనీలకు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేవాళ్ళు, కానీ వైసీపీ హయాంలో అన్ని కంపెనీలకు సమన్యాయం జరగాలన్న ఉద్దేశంతో కొన్ని కంపెనీలకు చేసే ఈ అడ్వాన్స్ పేమెంట్ సిస్టాన్ని రద్దు చేశారు. దాంతో కొన్ని కంపెనీలు కొన్ని బ్రాండ్లు అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఏపీలో మద్యం అమ్మకాలని తగ్గించుకొని బయటకు వెళ్ళిపోయారు. అలా కొన్ని బ్రాండ్లు కనుమరుగయ్యాయి. దానికి ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ఎలా మీరు నిందిస్తారు నాటి ప్రభుత్వాన్ని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఊరు పేరు లేని బ్రాండ్లు ఉన్నాయి వైసీపీ హయాంలో అని ప్రచారం చేశారు. కానీ దాదాపు 200కు పైగా బ్రాండ్లను తెచ్చిందే తెలుగుదేశం పార్టీ. కానీ దీన్ని మాత్రం తెరమరుగు చేసి ఈ అంశాన్ని మాత్రం చర్చకు రాకుండా చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది. పైగా ఏపీలో 20 మద్యం కంపెనీలు ఉంటే ఆ 20 కంపెనీల్లో 14 కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుమతులు తెచ్చుకున్నాయి. మిగిలిన ఆ 6 కంపెనీలకు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో అనుమతులు వచ్చాయి. వైసీపీ హయాంలో గడిచిన 5 ఏళ్లలో ఒక్క మద్యం కంపెనీకి కూడా వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. పైగా ఇలా చంద్రబాబు నాయుడు హయాంలో అనుమతులు తెచ్చుకున్న లిక్కర్ కంపెనీల్లో తెలుగుదేశం పార్టీ ప్రముఖులకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. చింతకాయల అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు కుటుంబ సభ్యులకు సంబంధించి, డీకే ఆదిశేషవులు, ఎస్పీవై రెడ్డి, ఇలా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే వ్యక్తులకు సంబంధించి కూడా ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు హయాంలోనే. మద్యం తయారీ కంపెనీల నుంచి వైసీపీ పెద్దలకు ముడుపులు ముట్టాయని చెప్తున్నారు. కానీ వైసీపీ హయాంలో లిక్కర్ సేల్స్ పడిపోయాయి. లిక్కర్ సేల్స్ పెరిగితే కంపెనీలు ముడుపులు ఇస్తాయా, తగ్గిస్తే ముడుపులు ఇస్తాయా? పైగా ఆ మద్యం కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసే ధరను ఏమన్నా వైసీపీ హయాంలో పెంచారా అంటే పెంచలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతకు కొనుగోలు చేశారో అంతకే ఫ్యాక్టరీల నుండి కొనుగోలు చేశారు. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలకు ముడుపులు ఎలా అందుతాయి అన్నది ఒక ప్రశ్న. అసలు ముడుపులు కావాలి అనుకుంటే షాపుల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే ముడుపులు వస్తాయా, ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తే ముడుపులు వస్తాయా? నిజంగానే వైసీపీ హయాంలో ముడుపులు కావాలి అనుకుంటే పర్మిట్ రూములను ఎందుకు రద్దు చేస్తారు? పర్మిట్ రూములకు కూడా అనుమతి ఇచ్చి అక్కడ కూడా లంచాలు తీసుకోవచ్చు కదా. వైసీపీ హయాంలో ఎప్పుడైనా సరే ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మారా? ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మితేనే కదా ఒక్కో బాటిల్ మీద 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇప్పట్లాగా మిగిలేది. ఆ డబ్బులు ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవడానికి, రాజకీయ నాయకులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఎంఆర్పీకి మించి కూడా గత ప్రభుత్వంలో అమ్మలేదు. పబ్లిక్లో ఉన్న ఒక అభిప్రాయం, రాజకీయ నాయకులు ఇంత పెద్ద పార్టీలు నడుపుతున్న వాళ్ళు లంచాలు తీసుకోకుండా, స్కాములు చేసుకోకుండా ఇలా చేస్తూ ఉంటారా? ఎన్నికల్లో ఒక్కరు 20-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కాబట్టి వీళ్ళంతా స్కాములు చేయకుండానే రాజకీయాలు చేస్తూ ఉంటారా అన్న ఒక అభిప్రాయం ఉంది పార్టీలకు అతీతంగా ప్రజల్లో. ఆ అభిప్రాయాన్ని అలసిగా తీసుకొని వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిపోయింది, ఎందుకో ఇలా చేసేశారు అని ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ తన మీడియా దాడికి దిగుతున్నట్టుగానే ఉంది. కానీ ఎక్కడి నుంచి ఎలా చూసినా కూడా ఇప్పుడు సరే 2014-19 వదిలేసినా సరే ఈరోజు ఏపీలో అమలవుతున్న మద్యం పాలసీ, దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా తమ ఆధీనంలోనికి తీసుకున్నారు అనేది గమనించి వైసీపీ హయాంలో ఏం జరిగింది అనేది పరిశీలన చేస్తే సింపుల్గా ఎవరి హయాంలో అక్రమాలు జరుగుతున్నాయనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది.
వైసీపీ హయాంలో ప్రభుత్వం చేతిలో మద్యం షాపులు ఉండేవి. ఈరోజు 4,380 షాపులు, వైసీపీ హయాం కంటే ఎక్కువ 30% పెంచారు. అవన్నీ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. ఆ ప్రైవేటు వ్యక్తులంతా తెలుగుదేశం పార్టీ అనుబంధ వ్యక్తులు అన్నది సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ఎంఆర్పి కంటే ఒక్కో బాటిల్ మీద 10 రూపాయల నుంచి 30 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. పర్మిట్ రూమ్లు అధికారికంగా లేవని చెప్తూనే ఆ షాపులకు సంబంధించి ప్రతి దగ్గర ఒక పర్మిట్ రూమ్ పెట్టుకొని ఆ విధంగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆదాయం తీసుకుంటూ ఉన్నారు. దానికి తోడు మార్జిన్ 9% నుండి 14%కి పెంచేశారు. ఆ డబ్బుల్లో ఎవరికి ఎంత కమిషన్ వెళ్తాయి అన్నది జగమెరిగిన రహస్యం. 50,000 కోట్ల దగ్గర మొదలుపెట్టి వయా పవన్ కళ్యాణ్ ద్వారా 35,000 కోట్లని, సిట్టు వాళ్ళు 3,000 కోట్లు అంటున్నారని చెప్పి ఇన్నాళ్ళ తర్వాత 2024 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు దర్యాప్తు జరిగితే ఇప్పుడు 62 కోట్ల రూపాయలు గుర్తించామని చెప్తున్నారు. అంటే ఇది సింపుల్గా అర్థమవుతున్నది ఏంటంటే పొలిటికల్ మోటివ్ అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కేసులో గమనిస్తే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని ఈ కేసులో ఇరికిస్తామన్నారు. కానీ ఆయన్ని బెదరగొట్టి నువ్వు కేంద్ర సర్వీసులకు కూడా వెళ్ళలేవు, మేము చెప్పినట్లు వాంగ్మూలం ఇస్తే సరే నిన్ను పంపిస్తామని చెప్పేశారు నిందితుడు. కానీ వీళ్ళు చెప్పినట్లు వాంగ్మూలం ఇచ్చేసేసరికి ఆయన్ని పంపించేశారు. విజయసాయిరెడ్డి A5గా ఉన్నారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఛార్జ్షీట్ ఎలా వేస్తారని కోర్టే ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నించింది అని చెప్తున్న వాళ్ళు మరి A5గా పక్కనే ఉన్న విజయసాయిరెడ్డి వ్యవహారంలో మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదు? మిథున్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే వైసీపీ నుంచి బయటకు వచ్చి ఉంటే ఆయన్ని కూడా మినహాయించి ఉండేవాళ్ళేమో. కానీ జగన్మోహన్ రెడ్డితో మిథున్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన్ని ఏకంగా అరెస్ట్ చేసేశారు. మరి విజయసాయిరెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి. సో ఇదంతా ఏంటి అంటే ఇది చెప్పుకున్నా కూడా ఓన్లీ పొలిటికల్ మోటివ్, ప్రతీకార చర్యల్లో భాగంగా చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి యువతల వాళ్ళని కూడా పెట్టాలి అనుకుంటున్నారు. కానీ అంతకుముందు 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిన వ్యవహారంలో తమది కూడా పాత్ర ఉందని టీడీపీ వాళ్ళు మర్చిపోతున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టారు అన్నట్టుగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఫస్ట్ 16 నెలలు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడంలో కాంగ్రెస్తో పాటు తెలుగుదేశం పాత్ర కూడా ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 53 రోజులు పెట్టారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇప్పుడు ఈ ఉడుకు రక్తం, గతాన్ని భవిష్యత్తుని పోల్చుకోలేని, అంచనా వేసుకోలేని నారా లోకేష్ కూడా ఎంటర్ అయ్యారు. అందుకే ఇంకా చాలా ఉధృతంగా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ లోపలేస్తూ ఉంటే సంతోషిస్తున్న వాళ్ళంతా ప్రభుత్వం మారితే తప్పనిసరిగా ఇదే పరిస్థితి తమ నాయకులకు కూడా వస్తుంది అనే అభిప్రాయంతో అయితే ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా.